వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో ఒక్కసారిగా నిప్పు రగిలింది. లద్దాఖ్కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లెహ్లో జనం ఆందోళన దిగటంతో హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసనలో హోరెత్తించారు. బీజేపీ ఆఫీసుకు, వాహనాలకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగని ఆందోళనకారులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. హింసాత్మకంగా మారిన ఆ ప్రాంతంలో 4 మృతి చెందారు. 10ల సంఖ్యలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. మారణహోమమే సృష్టించారు. ఇదంతా జరుగుతున్నా వారి డిమాండ్స్ నెరవేరుతాయా? వీరి నిరసనకు అసలు కారణాలేంటి? అక్కడ అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇవ్వాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని గత 35 రోజులుగా విద్యావేత్త సోమన్ వాంగ్చుక్ లెహ్లో ఆమరణ దీక్ష చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో స్థానికులు విధ్వంసం సృష్టించారు. లెహ్కు చెందిన యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. లద్దాఖ్ హక్కులను కేంద్రం కాలరాస్తున్నట్లు ఆరోపించారు. తగ్గేదిలే అంటూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. మరోవైపు సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇల్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఇక పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో 4 మరణించారు. 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 10ల సంఖ్యలో పోలీసులు కూడా ఉన్నారు. హింసాకాండ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ తన 15 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఘర్షణకు దూరంగా ఉండాలని తన అనుచరులకు సూచించారు. ప్రజలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించటాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలే లద్దాఖ్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాయని వాంగ్చుక్ తెలిపారు. ఇది జెన్ జెడ్ విప్లవం అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు శాంతియుతంగా పోరాడినా ఎలాంటి ఫలితం లేకపోవటం వల్లే యువత ఆగ్రహానికి గురై హింసకు దిగారని చెప్పారు. ఇక పరిస్థితి చేజారిపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్లో కర్ఫ్యూ విధించింది. 5 కంటే ఎక్కువ మంది గుమ్మిగూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటికి రావద్దని స్పష్టం చేసింది. ఒకప్పుడు ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. ఇక్కడ శాసనసభ కూడా లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని అప్పట్లో లద్దాఖ్ ప్రజలు స్వాగతించారు. కానీ రాష్ట్ర హోదా కావాలన్న ఆకాంక్ష వారిలో ఇటీవల మొదలయ్యింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో లెహ్ అపెక్స్ బాడీకి సంబంధించిన యువజన సంఘం పోరాడుతోంది. లద్దాఖ్ పర్యావరణాన్ని, సహజ వనరులను, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి గిరిజనుల హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు అవసరమని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర హోదా కోసం ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ సహా 15 మంది ఈ నెల 10వ తేదీన నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరిలో 2 ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈ పరిణామాలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ లద్దాఖ్ ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. వారి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం దగా చేస్తుందని, అందుకే రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కేంద్రం తెలుసుకోవాలన్నారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కోసం తాము శాంతియుతంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్కు సాధ్యమైనంత త్వరగా కల్పించాల్సిందేనని ఒమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో గిరిజనులకు ప్రత్యేక రక్షణలు లభిస్తున్నాయి. అటానమస్ జిల్లా కౌన్సిలర్ల ద్వారా స్వయం ప్రతిపత్తి దక్కుతుంది. భూములు, అడవులు, స్థానిక పాలనపై గిరిజనులే చట్టాలు చేసుకోవచ్చు. ఇక గిరిజనుల హక్కులు, సాంప్రదాయాలు, స్వయం పాలనను కాపాడేందుకు 6వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. లద్దాఖ్లో గిరిజనుల జనాభా ఏకంగా 97% ఉంది. తమ హక్కులు, స్వయం పాలన కోసం 6వ షెడ్యూల్లో చేర్చాలని లద్దాఖ్ ప్రజలు పట్టుబడుతున్నారు.
ఇక మరోవైపు రాష్ట్ర హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్ ప్రతినిధుల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎల్ఏబీతో పాటు కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ సభ్యులు ఈ చర్చలో పాల్గొంటున్నారు. అక్టోబర్ 6న మరో దఫా చర్యలు జరగాల్సి ఉంది. ఇంతలోనే హింస చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నిరాహార దీక్షలు కొనసాగుతుండటం, మరోవైపు లద్దాఖ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో అక్టోబర్ 6 కంటే ముందే చర్చలు జరగాలని ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తించారు. దీంతో లద్దాఖ్ బగ్గుమంది. మంచుకొండల్లో మంటలు ఎప్పుడు చల్లారుతాయో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.